నాకు అందరూ సమస్యలు చెప్తూనే ఉన్నారు. వాట్సాప్ ద్వారా, వాయిస్ మెసేజ్ ద్వారా ఎక్కువ వాట్సాప్లో వస్తున్నాయి. అందరూ మా బాబుకి ఇలా ఉంది, మా నాన్నగారికి ఇలా ఉంది, మా అమ్మగారికి ఇలా ఉంది, లేదా మా మిత్రుడికి ఇలా జరిగింది, తన వ్యాపారం ఎలా అయింది, లేదా మా పాప మార్కులు తక్కువ వచ్చాయి, కాలు మొన్ననే బెనికింది, ఈవెన్ మన వాచ్ పోయిందంటే ఎవరిదో ఆ వాచ్ దొరికేటట్టు చేయండి, ఇలాంటివన్నీ చెప్తున్నారు. నా మీద నమ్మకంతో కాల్ చేసినందుకు, మీ నమ్మకం కుదిరినందుకు చాలా సంతోషం. తన సమస్య చెప్పింది, ఒక 5 రోజుల్లోనే ప్రాబ్లం సాల్వ్ అయింది. ధ్యానం చేసుకోమన్నా నేనేం చెప్పలేదు ఆమెకి. ధ్యానం చేసుకోమా, అది మీకు చాలా ప్యూరిటీని ఇస్తుంది, మీ సమస్యలు పక్కకు దొరికిపోతాయని చెప్పాను గట్టిగా. చెప్తే ధ్యానం చేసుకున్నది. దీపం పెట్టుకొని, దీపం ఖచ్చితంగా పెట్టుకోండి. చేసుకుంటే ధ్యానంలో తన సమస్యలన్నీ పోయాయి. పోయిందంటే మేజర్ ప్రాబ్లం పోయింది. అది వాళ్ళే వచ్చి క్షమాపణ చెప్పి తనకు డాక్యుమెంట్స్ ఇచ్చేసి వెళ్ళారు. అయిపోయింది. అయితే ఆవిడ నాకు కాల్ చేసి మీకు ఎంత ఫీజు అది ఇది అని చెప్పి అన్నదన్నమాట. ధ్యానం చేసుకోండి, నాకు అదే మీరు ఇచ్చేటువంటి గొప్ప ఫీజు, అవసరమైతే నా ఖర్చులో పెట్టుకొని నేను వస్తాను. ధ్యానం గురించి చెప్పడానికి నాకు ఫీజు దేనికి? మా భగవంతుడు ప్రాణం ఇచ్చున్నాడు, శరీరం ఇచ్చున్నాడు, జ్ఞానం ఇచ్చున్నాడు. దాన్ని అనుభవించడానికి కావలసినటువంటి స్వేచ్ఛ ఇచ్చాడు. ఈ యోగ శక్తిని అవకాశం లేదు. మీరు ఏదైనా సేవ చేస్తారంటే చేసుకోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి ధార్మిక సంస్థలన్నీ ఏమన్నా ఉంటాయి, కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా చేయండి. లేదా మీరు స్వతహాగా ఇంటికి దగ్గరలో ఉన్న వాళ్ళని ఎవరో నలుగురిని పిలిచి వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో కనుక్కొని అలా ఒక 50,000, 1,00,000, 2 లక్షలు మీ చేతనైనంత మీ క్యాపబిలిటీ ఎంత ఉందో అంత ఇచ్చేసేయండి. అందుకని ఏంటంటే చేసిన సేవ మొత్తం ధనానికి ముడిపెట్టకండి. ఎందుకంటే ఆ సేవ ఫలితం భగవంతుడికి సంబంధించింది, నాకు సంబంధం ఏం లేదు. నేను జస్ట్ మ్యాటర్ పాస్ చేస్తున్నాను, నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు పాస్ చేస్తున్నాను. నా ద్వారా మీకు ఆ జ్ఞానం అందుతుంది. అందగలిగిన వాళ్ళకి భగవంతుడు ఎవరి మీదైతే శ్రద్ధ ఉందో వారికి అందుతుంటుంది అన్నమాట. అందువల్ల మీరు ఈ యొక్క యోగ శక్తిని మీరు వెలకట్టడం అవన్నీ అలాంటివి చేయొద్దు దయచేసి. అందరూ మేలు పొందాలని ఆ ఆనందం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మాకు అందరూ మేలు పొందిన తర్వాత వారు పొందేటువంటి ఆనందం, సంతోషం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అదే మాకు చాలా పెద్ద సంపద, మీరు ఇచ్చేటువంటి సంపద. అందుకని స్వచ్ఛంగా ఎవరికి వారు ధ్యానం చేసుకుని వారి సమస్యలు వారే క్లియర్ చేసుకునే విధంగా తయారవ్వాలి. ప్రతి సమస్యకు మీలో వెతకకుండా సమస్యని బయట గురువుల దగ్గర లేకపోతే దేవుళ్ళ దగ్గర వెతికితే మీరు ఎప్పటికీ కూడా ఇన్నర్గా అభివృద్ధి చెందలేరు. తాత్కాలికంగా గురువులు జాలిపడి ఏదన్నా మీకు సేవ చేసినా, లేదా మీరు నమ్మకంగా చేసాము నా దగ్గరికి వచ్చినా మీ పని అవుతుంది, కానీ మీరెప్పటికీ అభివృద్ధి చెందలేరు. అలా మీరు ఎప్పటికైనా అభివృద్ధి చెందాలి అంటే మిమ్మల్ని మీరు అందుకే ధ్యానం చేసుకుంటే మీరే ఏదైనా హీల్ చేసుకోగలరు. మీకు మీరే ప్రాబ్లమ్స్ పక్కకి నెట్టేయగలరు. మీకు మీరే ఆనందంగా ఉండగలరు. ఇది మనం నేర్చుకోవాల్సింది, చేయాల్సింది కూడా. మీరు ఆధారపడ్డారంటే ఎప్పుడైతే ఆధారపడతారో ఆటోమేటిక్గా మీరు మళ్ళీ బ్యాక్ స్టెప్ వెళ్ళినట్టే. తాత్కాలికంగా మీరు జ్ఞానం సంపాదించుకునేదాకా గురువు అవసరం ఉంటాడు. ఆ తర్వాత మీరు స్వతహాగా మీరు శక్తిని సాధించుకోవాలి. ఎవరికి వారు సాధించుకోవాల్సిందే. కానీ ఈ యొక్క సూక్ష్మమైన విషయాన్ని గ్రహించి ఈ జ్ఞానము ద్వారా సంపాదించినటువంటి శక్తిని డబ్బుతో ముడిపెట్టద్దు. ఆ యోగ శక్తి అది. ఆ యోగ శక్తిని డబ్బుతో ముడిపెట్టద్దు దయచేసి. వారు డబ్బులు ఇస్తానందుకు కృతజ్ఞతలు, దాంట్లో ఇది లేదు. మీ దగ్గరలో ఉన్నటువంటి ధార్మిక సంస్థలకి, ఇంట్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి సేవ చేయండి. సేవ వల్ల మీకు చాలా మంచిగా జరుగుతుంది, దాంట్లో ఏం డౌట్ ఏం లేదు. లోకా సంస్థ సుఖినో భవంతు, సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.